అందరికీ నమస్కారం. నేను మీ ఆడ నరేష్. వైసీపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీ రాజీనామా చేసిన నెక్స్ట్ రోజు కూడా నేను చెప్పాను, విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారు. అంటే వైసీపీ పార్టీలో ఉండకపోవచ్చు, కానీ మళ్ళీ ఖచ్చితంగా రాజకీయాల్లోకి ఆయన వస్తారు అని నేను చెప్పాను. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది. అదేవిధంగా నేను పూర్తిగా రాజకీయాలను వదిలేశాను, ఇంకా ఏ రాజకీయాల్లో నేను రిటైర్మెంట్ తీసుకున్నాను అని చెప్పి విజయసాయి రెడ్డి గారు ప్రకటించిన తర్వాత కూడా నేను మళ్ళీ అదే విషయం చెప్పాను. ఏమని? విజయసాయి రెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు, రేపు రాబోయే ఎన్నికల్లోకి వస్తారు. అది ఎప్పుడు మనం చెప్పలేము. ఆయన ఏదైతే రిటైర్మెంట్ తీసుకున్నారన్న అంశాన్ని నేనైతే నమ్మట్లేదు. వాళ్ళ క్యాడర్ వాళ్ళ పార్టీ నమ్మచ్చేమో, కానీ నేనైతే నమ్మనని చెప్పాను. ఈ మధ్య కాలంలో ఆయన జనసేన పార్టీలోకి వస్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది, లేదా విజయసాయి రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ స్థాపిస్తారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే దాని మీద ఈ రోజు విజయసాయి రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నాకు పవన్ కళ్యాణ్ గారితో 20 సంవత్సరాల అనుబంధం ఉంది, నాకు ఏ పార్టీ నుంచి నాకు ఆహ్వానం రాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకో పార్టీ, 3 పార్టీల పేర్లు చెప్పారు. అంతేగాని టీడీపీ పార్టీ పేరు చెప్పలేదు, జనసేన పార్టీ పేరు కూడా చెప్పలేదు. సో విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్లో కూడా అదే విషయం చెప్పారు. అవసరమైతే రాజకీయ పార్టీ పెట్టాలా లేదంటే వేరే పార్టీకి వెళ్ళాలా అనేది కూడా మేము మాకు కొన్ని పార్టీల నుంచి ఆహ్వానం లేవు, ఏ పార్టీ నుంచి మాకు ఆహ్వానం రాలేదు అని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు అయితే జనసేన పార్టీకి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదంటే మాత్రం ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆయన ప్రెస్ మీట్ ఈరోజు నేను చూసిన తర్వాత. కాబట్టి మనం ఏదైనా ఒక అంశం నేను చెప్పిన తర్వాత అది ఆ వెంటనే కాకపోతే తర్వాతనే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ రోజు విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వస్తారు, రాజకీయాల్లోకి ఉంటారు, ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారని చెప్తున్నా కానీ తీసుకోలేదు, ఖచ్చితంగా వస్తారని చెప్పి నేను చెప్పాను. సో ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదంటే ఆయన సొంతంగా ఒక పార్టీని కూడా స్థాపించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను అనేక యాంగిల్లో అనేక కోణంలో రాజకీయ నాయకులను మొదటి నుంచి గమనించాను. కాబట్టి నేను చెప్పే అంశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అది వెంటనే కనిపించకపోవచ్చు. ఎప్పుడు దరిదాపులు 1 year అయింది విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి 8 నెలలు 7 నెలలు అవుతుంది. అప్పుడు 7 నెలల తర్వాత నేను చెప్పిన విషయం జరగడానికి, నిజమని నమ్మడానికి 7 నెలల సమయం పట్టింది. కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థల మీద కావచ్చు, రాజకీయ నాయకుల మీద కావచ్చు, వాళ్ళు చేసే ప్రకటనల వెనకాల ఉన్న నిజాలు వాస్తవాలా కాదా అని నేను అనేక కోణంలో గమనించి చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక అంచనా ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన అంచనా అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది అనేక ఎలక్షన్స్ లో ప్రూవ్ అయింది. ఈ యొక్క విజయసాయి రెడ్డి గారి విషయంలో కూడా చెప్తాను చాలా స్పష్టంగా. కాబట్టి విజయసాయి రెడ్డి గారు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది అనేది నాకు స్పష్టమైంది. ఈ విషయం నేను అప్పుడు చెప్పాను. అయితే ఆయన మాటలను గమనించిన తర్వాత జనసేన పార్టీలోకి వెళ్ళొచ్చు, లేదంటే సొంతంగా ఒక పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు అన్నది ఫిక్స్ అయింది. థ్యాంక్ యూ.